జాగృతి నేత కవిత రాసినటువంటి లేఖ ఇప్పుడు కేసీఆర్కి ఛాలెంజ్గా మారింది. ఇంతవరకు అయితే ఆయన కేవలము 2-3 వ్యక్తులతో మాత్రమే, అది కేటీఆర్ తోటి, హరీష్ రావు తోటి, తర్వాత సంతోష్ తోటి, ముగ్గురుతో మాత్రమే దీనికి సంబంధించి కేసీఆర్ వాళ్ళు మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చారనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యేకించి కేటీఆర్ తోటి 3 గంటల పాటు చర్చించారని. నిజానికి కవిత లేవనెత్తినటువంటి అంశాలు చాలా కాలంగా తెలంగాణ సమాజంలో చర్చలకు తావిచ్చేటటువంటి అంశాలు. అయితే భారత రాష్ట్ర సమితి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు బహిరంగంగా వ్యక్తం చేసి ఆ అభిప్రాయాలను ప్రజల్లో పెట్టేటటువంటి అవకాశం ఇంతవరకు లేదు. కానీ కవిత తెగించి వాటిని బయటికి తీసుకురావడము, మీడియా వర్గాల్లో పెద్దగా చర్చకు రావడము, కాచుకు కూర్చున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ వీటిని అందిపుచ్చుకుని బీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చీలిపోతుంది అనే స్థాయిలో ప్రచారం చేయడము, ఇదంతా ఈ తలపోటు నుంచి బయటపడాలి అంటే లో ప్రొఫైల్, అంటే కవిత సంబంధించినటువంటి చర్చలు బయట ఏం జరిగినప్పటికీ పార్టీ పరంగా పెద్దగా స్పందించకుండా, దాని మీద వ్యాఖ్యలు చేయకుండా ఉంటే దానంతట అదే సద్దుమణుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారం ప్లేరప్ అవ్వకుండా చూసుకోవడం ఒకటే పార్టీ ముందు ఉన్నటువంటి కర్తవ్యం అన్నట్లుగా కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారంటూ ఆ పార్టీలో చర్చ నడుస్తుంది. అందువల్ల కవితకు వ్యతిరేకంగా కానీ సపోర్టివ్గా కానీ, కవితకు సపోర్టివ్గా అయితే జాగృతికి చెందినటువంటి వాళ్ళు కొంతమంది అయితే వై సపోర్ట్ కవితక్క అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెడుతున్నారు. కవితక్క సీఎం కావాలనేటటువంటి నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఆమెకు చెందినటువంటి అనుచర వర్గము చాలా కాలంగా ఆమెను జాగృతికి నేతృత్వం వహిస్తున్నారు కనుక, ప్రతి నియోజకవర్గంలోని జిల్లాలోని ఆమెకి జాగృతి సంస్థలు ఉన్నాయి కనుక వాళ్ళు మాత్రమే ఆమెకు సపోర్టివ్గా స్పందన వ్యక్తం చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎవరు కూడా మాట్లాడలేదు. మాట్లాడొద్దు అనేది అధిష్టానం నుంచి, కేటీఆర్ నుంచి స్పష్టమైనటువంటి సంకేతాలు వెళ్ళాయి. కేసీఆర్ స్వయంగా కేటీఆర్ని పిలిచి ఎవరు కవిత మీద స్పందించొద్దు అనేటటువంటి ధోరణిలో సూచనలు ఇచ్చారనే ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈమె లేవనెత్తినటువంటి అంశాలు అంటే ప్రజలకు సంబంధించి నష్టం జరుగుతుంది అనేటటువంటి ధోరణిలో ఆమె ఈ విషయాలని లేవనెత్తారా, లేదంటే పార్టీకి నష్టం జరుగుతుంది అనేటటువంటి భావనలో లేవనెత్తారా, లేదంటే తన సొంతంగా తనకే తగినటువంటి అగ్రస్థానం లభించట్లేదు అనేటటువంటి బాధతోటి లేవనెత్తారు. ఈ 3 విషయాల్లోని లోతుగా అధ్యయనం చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తుందంటూ చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పటికే పట్టుకోల్పోయింది. అందువల్ల ఇప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి ఆ ఫీడ్బ్యాక్ యాక్షన్ ప్లాన్ తోటి ప్రజల్ని ఉద్యమాలకి వైపు మళ్లించకపోతే కనుక నష్టం జరుగుతుంది అనేటటువంటిది ఒకటి ఈమె లేవనెత్తినటువంటి అంశాల్లో ఒక కీలకమైనటువంటి విషయం. అంటే ప్రజల తరపు నుంచి ఈ విషయాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది, ప్రజల్లో భాగస్వాములు అవుతాం అనేటటువంటిది ఒకటి. ఇంకొకటి, బీఆర్ఎస్ కార్యకర్తల్లోనే గందరగోళం ఏర్పడుతుంది. బీజేపీ ఆల్టర్నేటివ్గా తయారైపోయింది, కాంగ్రెస్ తర్వాత బీజేపీ అనుకుంటున్నారు. మన పార్టీయే ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయకపోవడం కానీ అవన్నీ బీజేపీకి అడ్వాంటేజ్గా మారాయి అని చెప్పడం వల్ల బీఆర్ఎస్ యొక్క ఉనికి అస్తిత్వానికి ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పడం వల్ల పార్టీ పరంగా అడ్రస్ చేయాలా, అదొకటి ఒక ప్రశ్నగా ఈమె లేవనెత్తినటువంటి అంశాల్లో కనిపిస్తుంది. ఇంకా మూడవది చూస్తే కనుక కోటరీ కొంతమంది మాట కొంతమందిని మాత్రమే కలుస్తున్నారు, మీరు దేవుడు కానీ మీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, మీ కోవర్ట్లు ఉన్నారు అనేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో అదంటే నేరుగా తన బాధ అంటే తాను కూడా స్వయంగా కలిసి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది, తాను లేఖ రూపంలోనే వ్యక్తం చేశానని. అంటే ఇది కవితకి సాగినటువంటి ప్రాధాన్యం అంటే లభించట్లేదు అనేటటువంటి ఆవేదన. అంటే కవితకి ఏమన్నా ఉన్నత స్థానం ఇచ్చి సెటిల్ చేసి ఆమె ప్రజలకు పార్టీ తరపున ఇంతవరకు కూడా తెలంగాణ జాగృతి, భారత జాగృతి తెలంగాణ పార్టీకి అనుసంధానంగానే ఉన్నప్పటికీ కూడా అది ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం కలిగినటువంటి ఎంటిటీగా ఉంది, ఒక ఇండిపెండెంట్ ఎంటిటీగా ఉంది. ఆమె దానికి మొత్తం సర్వసహా ఆమె అధికారిని, దాంట్లో కేసీఆర్ కూడా సంబంధం ఏముండదు. అందువల్ల ఇప్పుడు పార్టీ యాక్టివిటీస్లో తనని భాగస్వాములు చేయట్లేదు అనేటటువంటి బాధతోటి ఈమె లేఖ రాశారా. కవిత యొక్క ఇష్యూని అంటే కవితకు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు ఇచ్చే ఇష్యూని అడ్రస్ చేయాలా, ప్రజలకు సంబంధించి ఆమె లేవనెత్తినటువంటి ఇష్యూల్ని మెయిన్ ఫోకస్లోకి తీసుకోవాలా, లేదా పార్టీ పరంగా ఉండేటటువంటి లోపాలు కేసీఆర్లో ఉండే, పార్టీ అంటే కేసీఆర్లో వ్యవహార శైలిలో ఉండేటటువంటి లోపాలని మార్చుకుంటూ సరిదిద్దుకుంటూ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలా. ఈ 3 అంశాలు కేసీఆర్కి ఒక ఛాలెంజ్గా మారాయి. ఇది ఆయన నాయకత్వానికి సవాలు
చాలు అని పూర్తి స్థాయిలో అనలేకపోయినప్పటికీ సొంత కుటుంబం నుంచి అందులోని ఒక ఇండిపెండెంట్ పర్సనాలిటీ ఉండేటటువంటి కవిత నుంచి ఈ ప్రశ్నలు ఎదురవ్వడము, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ గతంలో వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు ఎవరు లేవనెత్తనేటువంటి స్థాయిలో ఈ ప్రశ్నలు లేవనెత్తటము, పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో చర్చ, రాజకీయ పార్టీలకు ప్రధానమైనటువంటి ఆయుధంగా, ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు ఒక అస్త్రంగా మారడము, ఇవన్నిటి నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు ఏం చెప్తారు అనేటటువంటి ఆసక్తి వ్యక్తంతో ఆయన సాధ్యమైనంత వరకు ఆయన ఏమీ మాట్లాడరు. ఒకవేళ కవిత మీద చర్య తీసుకున్నా కేసీఆర్ మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. కవిత మీద చర్య తీసుకోకపోతే కనుక సొంత కుమార్తె కాబట్టి ఒక సెంటిమెంట్ భావోద్వేగాన్ని ఫీల్ అయ్యి ఆయన పక్కన పెట్టారా, అందరూ పార్టీలో అందరూ సమానులే, కానీ క్రమశిక్షణ రాహిత్యంతో ఈ విషయాన్ని రచ్చ చేసినటువంటి కవిత మీద ఏమీ చర్యలు తీసుకోకపోతే కనుక పార్టీలో ఒక కుటుంబపరమైనటువంటి బంధానికి పెద్దపీట వేశారనే విమర్శ ఆరోపణని కేసీఆర్ ఎదుర్కోక తప్పనటువంటి పరిస్థితి ఉండొచ్చు. గతంలో ఈటల రాజేందర్ ఇటువంటి వాళ్ళు కొంత అసంతృప్తిని వెళ్ళగక్కుతూ పరోక్షంగా కేసీఆర్ని దుయ్యబట్టినప్పుడు వాళ్ళని పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోక తప్పనటువంటి పరిస్థితిని కానీ పార్టీ బహిష్కరణ కానీ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. మరి కవిత అంతకంటే ఎక్కువ స్థాయిలో అంతకంటే ఎక్కువగా డ్యామేజ్ పార్టీకి చేసిన పరిస్థితిలో ఆమెను ఎలా ఉపేక్షిస్తారు? ఉపేక్షించకుండా చర్య తీసుకోవడం అనేది నిజానికి కేసీఆర్ కొంత ఇబ్బందికరమైనటువంటిది. ఒకవేళ చర్య తీసుకున్నా కూడా సమంజసమైనటువంటి పార్టీ బాగు కోసము రాష్ట్ర ప్రయోజనాల కోసం లేవనెత్తినటువంటి అంశాలని పట్టించుకోరా అంటూ విక్టిమ్ కార్డు, అంటే కవిత లాంటి నాయకురాలు బాధితురాలుగా మిగిలిపోయిందనే విక్టిమ్ కార్డు వస్తుంది. అందువల్ల ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే ఎలాంటి బ్యాలెన్సింగ్ చర్యలు తీసుకుంటారు? కేసీఆర్ బయటకు వచ్చి దీని మీద మాట్లాడేటటువంటి పరిస్థితి ఏముండదు. ఆయన ఒకవేళ వచ్చి ఎవరన్నా ఏదో సందర్భంలో మాట్లాడినా, ఎవరన్నా ఈ ప్రశ్నలు ఏమన్నా ఏదో పిల్లలు కార్యక్రమం అన్నట్టుగా సింపుల్ ఒక మాటతోటి పక్కన పెట్టేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కేసీఆర్ పబ్లిక్లోకి వస్తే సమర్థించుకోగలిగినటువంటి స్థాయి, స్థైర్యము, వాక్పటిమ ఆయనకు ఉన్నాయి. కానీ ఇప్పుడు యాక్షన్ ఏం చేస్తారు? చర్య తీసుకుంటారా, తీసుకోరా? అది ప్రధానంగా ఆయనకు ఒక ఛాలెంజ్గా మిగులుతుందనే మనం చెప్పాలి.